మనకిక్కడ ఈ దేశంలో ఎలా చేసుకున్నా, ఏ సంప్రదాయం ప్రకారం అంటే ఒక్కొక్క కులాల్లో ఒక్కొక్క సంప్రదాయం. ఒకళ్ళకి సింగిల్ తాళి ఉంటది. అంటే ఏదైతే సూత్రం ఉంటదో ఒకళ్ళకి 2 ఉంటాయి, ఒకళ్ళకి 3 ఉంటాయి, ఇంకొకళ్ళకి ఇంకో రకం ఉంటది. పసుపు కొమ్మైనా సరే తాళే మనకి. ఇక్కడ పెళ్ళికి సంబంధించి అలాగే ముస్లింల సంప్రదాయం ముస్లిందుంది, క్రైస్తవ సంప్రదాయం క్రైస్తవుంది. ఏదైనా సరే పెళ్లి ఏ సంప్రదాయంలోనే చేయొచ్చు. కానీ విడాకుల తర్వాత ఉండేటటువంటి హక్కులకు సంబంధించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటిగా ఉంటాయి. ఇప్పుడు అదే యూనిఫార్మ్ సివిల్ కోడ్ దిశగా అడుగులు పడుతున్నాయి. తలాక్ అంటే విడాకుల విధానం కూడా ఖచ్చితంగా కోర్టు ద్వారా తీసుకోవడం ఉంది. హిందువుల్లోనైనా క్రైస్తవుల్లోనైనా ఇలా. ముస్లింలో మాత్రం తలాక్ 3 సార్లు చెప్తే విడాకులు అనేది వాళ్ళ మత పెద్ద ఇచ్చేస్తాడు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. దాన్నే నిషేధిస్తూ భారతదేశంలో చట్టం తీసుకొచ్చారు. అయితే మరి మహిళల పరిస్థితి ఏంటంటే కుల్లా అని ఉంటుంది. మహిళ కూడా తన భర్త తనకు నచ్చకపోతే చేయొచ్చు. కానీ ముస్లింల్లో అది అమలు కానియకుండా చూస్తుంటారు మత పెద్దలు. ఇప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు అక్కడ మహిళలకి ఈ కుల్లా హక్కుని గుర్తు చేసింది, ఇచ్చింది. మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది సంచలనాత్మకమైనటువంటి తీర్పే. ఇస్లామిక్ ధర్మంలో కులా అనేది ఒక భాగం. పురుషులకి తలాక్ హక్కు ఉన్నట్టుగానే మహిళలకు కూడా అది ఉందని తేల్చి చెప్పింది. పాకిస్తాన్కి చెందినటువంటి మహిళా న్యాయమూర్తులు అందరూ కలిసి తీర్పు ఇచ్చారు. జస్టిస్ ఆయేషా ఎం మాలిక్, జస్టిస్ నయీం ఆఫ్ఘాన్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇది. వెబ్సైట్లో తాజాగా పొందుపరచడంతో బయటకు వచ్చింది. ఓ మహిళ, ముస్లిం మహిళ ఇంకొక అబ్బాయితో పెళ్లి చేసుకుంది. అయితే వాళ్ళిద్దరి పెళ్లికి రద్దుకు సంబంధించి అమ్మాయి కులా చెప్పింది, వివాహం రద్దు చేసుకున్నానని. అయితే అక్కడ ఉన్నటువంటి పెషావర్ హైకోర్టుకి వెళ్తే అమ్మాయికి అట్లాంటి హక్కు లేదంటే సమర్థించింది పెషావర్ హైకోర్టు. వివాహాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అందుకు భర్త అంగీకారం తప్పనిసరిగా ఉండాలని. దాంతో పెషావర్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ఉత్తర్వుని తప్పుపట్టింది. కులా అనేది మహిళల హక్కు, విడాకులు పొందాలనుకుంటే భర్త అంగీకారం అవసరం లేదు. ఎందుకంటే హింసించేవాడే భర్త అయినప్పుడు మానసికంగా హింసించినా కూడా నేరమే, శారీరకంగా హింసిస్తే మాత్రమే కాదు కులా తీసుకోవచ్చు, మహిళకి ఆ హక్కు ఉందని తేల్చి చెప్పింది.